ఇన్నాళ్ళు ఏపీ రాజకీయాల చుట్టూ కనిపించిన జనసేన ఫోకస్ ఇప్పుడు తెలంగాణ వైపు మళ్ళింది. తెలంగాణలో రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే పొలిటికల్ గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకుంటుంది. ఓటు బ్యాంక్ ఎక్కడుంది, క్యాడర్ బలం ఎంత, పోటీకి అనుకూలమైన స్థానాలేంటి, ఇలా లెక్కలు వేసుకుంటూ తెలంగాణలో పవన్ కళ్యాణ్ మార్క్ పాలిటిక్స్ కు జనసేన రెడీ అవుతుంది. ఇందుకే తెలంగాణలో జనసేన వ్యూహం ఏంటి? తెలంగాణ గడ్డపై జనసేన ఆపరేషన్ స్టార్ట్ చేసింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో నాయకులు శ్రేణులు యాక్షన్ మోడ్ లోకి వచ్చారు. ఇప్పటికే కీలక నేతలు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. బలోపేతమే లక్ష్యంగా పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రత్యేకంగా చేరికల కమిటీని రంగంలోకి దింపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని పవన్ ఇప్పటికే ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో తమ మార్క్ చూపించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ పోరు కంటే ముందే రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను జనసేన సవాల్గా తీసుకోబోతోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఈ ఎమ్మెల్సీ బరిలో గట్టి పోటీ ఇవ్వాలని జనసేన డిసైడ్ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. గత ఎన్నికల్లో సురభి వాణీదేవికి జనసేన మద్దతు తెలిపింది. కానీ ఈసారి అలా కాకుండా సొంతంగా అభ్యర్థులను దించాలని చూస్తోంది. జనసేనలో విద్యావంతులు, యువత ఎక్కువగా ఉన్నారని, వారితో ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయిస్తానని తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, రాబోయే జీహెచ్ఎంసీతో సహా 3 కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్లలో ఎక్కడెక్కడ బలం ఉందో ముందే ఓ అంచనాకు వస్తోంది. పార్టీ కేడర్ యాక్టివ్ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కార్పొరేటర్లను బరిలో దించేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటోంది. ఇక పొత్తుల విషయంపై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి జనసేన పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్సీ బరిలో ఉండబోతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మేము మాతో కలిసి వస్తే మేము ముందుకెళ్తాం, కలిసి రానప్పుడు కూడా మేము ఖచ్చితంగా పోటీ చేయబోతున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. 300 డివిజన్లలో ఎక్కడెక్కడైతే బలం ఉంటుందో అక్కడ మేము ఖచ్చితంగా ఏ దశలో అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన తెలంగాణ నేతలు మాత్రం ఒంటరిగా పోరుకే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇక ఏపీలో బలమైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. క్యాడర్ లో జోష్ నింపుతూ బరిలోకి దిగుతున్న జనసేనని తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.